హలో సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో నా ట్రావెల్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో అనమాట. అంటే డే 2లో వీడియో. మీరు డే 1 వ్లాగ్ చూసినట్లయితే దీనికన్నా ముందు దాని కంటిన్యూషన్ వ్లాగే ఇది. డే 1లో మనం శ్రీవారి మెట్లు ఎక్కాం కదా, స్టెప్స్. సో దాన్ని ఆ రోజే శ్రీవారి మెట్లు కాలినడక అండ్ దర్శనం అయిపోయింది. దాని కంటిన్యూషన్ వ్లాగే అయితే ఈ శ్రీవారి పాదాలు, జపాలి అండ్ ఆకాశగంగా కవర్ చేయబోతున్నాం. ద హిస్టరీ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ నేను అది చెప్పబోతున్నాను. దేవికా వ్లాగ్లో అయితే తిరుమల హిస్టరీ మొత్తం చెప్పింది. సో వెళ్ళి చూడండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు. ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. తిరుమల నుండి శ్రీవారి పాదాలు 4 కిలోమీటర్స్ ఉంటాయి. అండ్ ఇది ఇక్కడ మొట్టమొదటిగా శ్రీవారు పాదాలు మోపారు అని అంటారు. ఇక్కడ నుండి శ్రీనివాసుని టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఎవరైనా వెళ్తే కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. ఇది చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ జనాలు ఉంటేనే అలౌ చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మల్బార్ ఉడత అనమాట. జనరల్గా మనుషులకి భయపడదు ఇది. మనం ఏదైతే ఇస్తే అది తింటదన్నమాట. ఇది ఓన్లీ జనాలు ఉన్నప్పుడే వస్తుంది. జనాలు లేకపోతే అసలు బయటకి రాదు. సో ఇక్కడున్న స్పెషాలిటీ ఇది. సో ఈ శ్రీవారి పాదాలు అని అంటాం కదా, ఇది నారాయణగిరి పర్వతం పైన ఉంది. ఎందుకు నారాయణగిరి పర్వతం అంటే శ్రీనివాసులు శ్రీ మహాలక్ష్మి కోసం వెతుక్కుంటూ ఫస్ట్ దీనిపైనే అడుగు పెట్టారు, మొట్టమొదటి అడుగు. సో దాన్ని నారాయణగిరి పర్వతం పైన పెట్టారు కాబట్టి దాన్ని అలా అంటారు. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇలా ఫోటోషూట్స్ అయితే మ్యాండేటరీ కదా. ఈ వీడియో నేను షార్ట్లో కూడా పెట్టాను, డూ వాచ్. వెళ్ళే ప్లేస్ జపాలి అనమాట. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల. ఇది తిరుమల నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము శ్రీవారి పాదాల నుంచి వెళ్ళాం కాబట్టి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. డైరెక్షన్స్ కూడా ఉంటాయి. As you all know, she is Devika. సో దిస్ ఇస్ జపాలి అనమాట. రామదూత హనుమాన్ పుట్టిన ప్లేస్. సో హిస్టరీ ఏంటంటే దీని బిహైండ్ మహావిష్ణువు రామావతారం ఎత్తినప్పుడు మహాశివుడు రామదూత హనుమాన్గా అవతారం దాల్చుకుందామని అనుకున్నాడంట. సో అప్పుడు జపాలి మహర్షి తపస్సుకి మెచ్చి, తను చేసిన తపస్సుకి మెచ్చి అవతారారంట. అందుకే దీన్ని జపాలి అని అంటారు. ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది కోనేరు అన్నమాట. ఇక్కడ 2 కోనేర్లు ఉంటాయి. ఇది రామగుండం అంటారు. త్రేతాయుగంలో రాముల వారు ఇక్కడే స్నానం చేసేవారు. సీతాగుండం కూడా ఉంది, అది అటు యువతల సైడ్ ఉంటుంది. ఈ జపాలికి ఇంకొక పెద్ద స్పెషాలిటీ ఏంటంటే ఒక పెద్ద అడవి మామిడి చెట్టుకి స్వయంగా వెలిసిన వినాయకుడు స్వామి రూపంలో కనిపిస్తుంది. మొక్కులున్న వాళ్ళు కాయిన్స్ తీసుకొని పెట్టి మొక్కి వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటారంట. సో థర్డ్ వన్ ఆకాశగంగా. మేమైతే దగ్గర వరకు వెళ్ళలేదు ఆకాశగంగకి, బట్ వెళ్ళే దారిలో షూట్ చేసామన్నమాట. పూర్వం తిరుమల నంబి అని ఒక భక్తుడు శ్రీనివాసులకి నిత్యం అభిషేకం చేసేవారు. స్వామివారి కోసం 3 కిలోమీటర్లు పాప వినాశనం దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి స్వయంగా స్వామివారికి చేసేవారు. అలాంటి ఒక రోజు మధ్యలో ఒక
హంటర్ కనిపించి వాటర్ కోసం అడుగుతాడు, ఫుల్ దాహం అవుతుందని. కానీ తను ధ్యాసలో స్వామివారికి లేట్ అవుతుంది అభిషేకానికి అన్న ధ్యాసలో వెళ్ళిపోతారు. ఇంకా హంటర్ తెలియకుండా తాగేస్తాడనమాట వాటర్. తిరుమల నంబి చూసే వరకు ఆ కుండలో నీళ్లు ఏవీ ఉండవు. ఇంకా కోపం వచ్చి ప్రశ్నించేసరికి ఆ వేటగాడు ఇంకా నేను తీసుకెళ్తాను నీరు ఉన్న దగ్గరికి అని చెప్పి తీసుకెళ్తే అక్కడ కొండలు మాత్రమే ఉంటాయి, అవే ఈ కొండలు. తిరుమల నంబికి ఇంకా కోపం వచ్చి ఏది కొండలు మాత్రమే ఉన్నాయని అంటే ఆ వేటగాడు తన బాణంతో కొండపై కొట్టగానే అది చెక్కలయ్యి దాంట్లో నుంచి ఆకర్షకంగా నీరు వస్తుంది, అదే ఈ నీరు. అలా చేసి ఆ వేటగాడు మాయమైపోతారు. సో ఇంకా తిరుమల నంబి స్వయంగా శ్రీనివాసుడే వచ్చి ఇలా చేశాడు అని చెప్పేసి ఇక్కడ ఈ కొండపైనున్న నీరుతోనే ఇప్పుడు స్వామివారికి నిత్యంగా 3 సార్లు అభిషేకానికి వెళ్తాయి. ఇదన్నమాట ద హిస్టరీ బిహైండ్ ద ప్లేసెస్ విచ్ వి విజిటెడ్ టుడే. సో మేము తిరుమల నుంచి ఇంకా తిరుపతికి వెళ్ళే దారిలో ఈ కృష్ణజింక కనిపించింది. అలిపిరి మార్గాన అయితే చాలా కనిపిస్తాయి ఇంకా. అండ్ ఇది వచ్చి స్వామివారి ముఖ చిత్రం అనమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు మనకి, సో ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ విల్ బీ అరుణాచలం వ్లాగ్. అండ్ మనం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇండియాలోనే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. దాని బిహైండ్ హిస్టరీ చాలా గొప్పది. ఈ వీడియోతో ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళందరి కోసం ఈ వీడియో అనుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.